రాథోడ్ వాళ్ళందరినీ టెర్రరిస్ట్ను కిడ్నాప్ చేశారని తెలుసుకొని అమర్కి ఫోన్ చేసి చెప్పే లోపే ఒక టెర్రరిస్ట్ వచ్చి రాథోడ్ తలకి గన్ గురిపెట్టి రాథోడ్ చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని, హలో అమరేంద్ర, నీ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు మా హ్యాండ్ ఓవర్లో ఉంది అని అనగానే వాళ్ళని వదిలేయండి మర్యాదగా అని అంటూ ఉంటాడు అమర్. దాంతో కాసేపు అయ్యాక మా బాస్ మాట్లాడతాడు అంటూ కాల్ కట్ చేస్తాడు. మనోహరి, మాకు సెక్యూరిటీగా వచ్చిన మీరు మమ్మల్ని కాల్చడం ఏంటి అంటుండగా, నేను సెక్యూరిటీని కాను, నేను టెర్రరిస్ట్ని, ఎక్కువగా మాట్లాడితే మీ తలలు పేలిపోతాయి, మర్యాదగా మీ దగ్గరున్న సెల్ ఫోన్స్ అన్నీ ఇచ్చేయండి అని టెర్రరిస్ట్ బెదిరిస్తూ ఉంటాడు. ఇక ఆ బాగి రాతోని కాస్త కోపంగా, రాతో నేను చెప్పినట్టు వినే ఉంటే అసలు ఇప్పుడు మనకి పరిస్థితి వచ్చుండేది కాదు కదా అని అంటుండగా, సారీ మిస్ అమ్మ, చిన్న నిర్లక్ష్యం, సార్ బిజీగా ఉంటారని అని రాథోడ్ అంటూ ఉండగా, నీ నిర్లక్ష్యం వల్ల మనందరం ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడిపోయాం అని మనోహరి రాథోడ్ని తిడుతూ ఉండగా, చెంబా కూడా ముందే మీ దగ్గర పని మానేసుంటే అయిపోయేది, ఇదంతా మీ వల్లే అని మనోహరిని అంటుండగా, చెప్ అని మనోహరి చెంబాని బెదిరిస్తుంది. అందరూ సైలెంట్గా కూర్చోండి అని టెర్రరిస్ట్ అందరినీ బెదిరించి, ఇక డ్రైవర్తో ఎక్కడ ఆపకు, మన స్థావరానికి తీసుకెళ్ళు అని గట్టిగా చెప్తాడు. మరోవైపు మేజర్ అమర్తో ఇలా అంటుంటాడు, ఏంటి ఆల్రెడీ మీ ఫ్యామిలీని వాళ్ళు కిడ్నాప్ చేశారా అని అడుగుతుండగా, అవును సార్, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, మిస్అండర్స్టాండ్ వల్ల మా ఫ్యామిలీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అని అంటూ ఉండగా, ఇప్పుడు ఏ రిస్క్ వద్దు అమర్, మన ఫ్యామిలీని మనం కాపాడుకోవడం కావాలి అని అంటూ ఉండగానే అప్పుడే టెర్రరిస్ట్ బాస్ నుండి అమర్కి కాల్ వస్తుంది. అక్కడి నుండి వెళ్ళబోతున్న అమర్ని, సార్ మీకే కాల్, టెర్రరిస్ట్ బాస్ అని అక్కడున్న ఆఫీసర్ చెప్పగానే హెడ్సెట్ పెట్టుకొని వినడం స్టార్ట్ చేస్తాడు అమర్. ఏంటి అమరేంద్ర, నన్ను వెతకడం స్టార్ట్ చేసావా? కానీ నేను నీకు దొరకను కదా, నీ ఫ్యామిలీ మొత్తం నా హ్యాండ్ ఓవర్లో ఉంది అని అంటూ ఉండగా, రే నా ఫ్యామిలీని వదిలేయ్ అని అంటూ ఉంటాడు అమర్. మా ఇద్దరి మనుషులని నువ్వు వదిలేస్తే నీ ఫ్యామిలీని నేను ఖచ్చితంగా వదిలేస్తాను, అలా కాదని నేను ఎక్కడున్నాను అని వెతికే ప్రయత్నం చేస్తున్నావా అని అంటూ ఉండగా, అమర్ అక్కడ లొకేషన్ ట్రేస్ అవుట్ చేసే ఆఫీసర్స్ వైపు చూస్తూ ఓకేనా అన్నట్టు సైగ చేసినా కూడా వాళ్ళు నో అని అంటూ ఉంటారు. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదమరేంద్ర, మా ఇద్దరి టెర్రరిస్టులు మీ దగ్గరున్నారు అంటూ ఉండగా, నా ఫ్యామిలీని ఎందుకు కిడ్నాప్ చేశావు అని అమర్ కోపంగా అడుగుతుండగా, మా ఇద్దరి టెర్రరిస్టులని వదిలిపెట్టాయి, నీ ఫ్యామిలీని వదిలిపెడతా, లేదంటే నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా అని అంటుండగా, రేయ్ అంటాడు అమరేంద్ర. ఆవేశం వద్దు అమరేంద్ర, ఇప్పుడు నీ ఫ్యామిలీ నా చేతుల్లో ఉంది అని బిగ్గరగా నవ్వుతూ, రేపు లొకేషన్ చెప్తాను, అప్పటి వరకు సైలెంట్గా ఉండు, ఆ తర్వాత నువ్వు మా వాళ్ళని పంపిస్తే నేను నీ ఫ్యామిలీని వదిలేస్తా నేను చెప్పిన లొకేషన్లో, లేదంటే నీ ఫ్యామిలీలో అందరూ చచ్చిపోతారు అంటూ కాల్ కట్ చేస్తాడు ఆ టెర్రరిస్ట్ బాస్. అచ్చా, వీడిలా బెదిరిస్తున్నాడేంటి అని అంటూ ఉండగా, లేదమరేంద్ర, ఇప్పుడు నీ ఫ్యామిలీని సేవ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు, ఈ ఆపరేషన్ నువ్వు చెయ్యకు, నేను డీల్ చేస్తాను అని మేజర్ అంటూ ఉండగా, అంత కష్టపడి పట్టుకున్న వాళ్ళని ఎలా వదిలేస్తారు సార్ అంటూ ఉండగా, లేదమరేంద్ర, ఫస్ట్ నీ ఫ్యామిలీని రెస్క్యూ చేసిన తర్వాతే వాళ్ళ సంగతి మనం ఆలోచిద్దాం అని అంటూ ఉంటాడు ఆ మేజర్. మరోవైపు అమరేంద్ర ఫ్యామిలీని మొత్తం ఒక చీకటి రూమ్లో మోకాళ్ళపై కూర్చోబెడతారు. బాగి పక్కన 4 పిల్లలు, మరో పక్కన రాథోడ్, చెంబా, మనోహరిని కూర్చోబెడతారు. ఇక ఆ టెర్రరిస్ట్ బాస్ ఇలా అంటూ ఉంటారు, వీళ్ళే అమరేంద్ర ఫ్యామిలీ, వీళ్ళు చూడడానికి చాలా అమాయకంగా ఉన్నారు కదా, కానీ కాదు, వీళ్ళు చాలా డేంజరస్,
వీళ్ళకన్నా మన చేతుల్లో ఉన్న గన్స్ చాలా నయం, ఒక్కొక్కరు ఆటం బాంబులే అని అంటూ ఉంటాడు ఆ టెర్రరిస్ట్ బాస్. అమాయకంగా ఫేస్ పెట్టిన బాగి, మేమేంటి సార్ ఆటం బాంబ్, మేము చాలా అమాయకులం అని అంటూ ఉండగా, ఈవిడని చూసావా, ఈవిడ బాగి అమరేంద్ర భార్య, చాలా కన్నింగ్, చాలా ఆటం బాంబు కన్నా ఎక్కువ డేంజరస్. అదిగో అదిగో ఆ పిల్ల చూడండి, ఆ పిల్ల చాలా షార్ప్ అని అంటూ ఉండగా, నేను షార్ప్ ఏంటి అంకుల్, నేను ఇప్పుడు మొద్దైపోయాను, కావాలంటే నా ప్రోగ్రెస్ కూడా చూడండి అని అంటూ ఉంటుంది అంజు. అప్పుడు అమ్ము కూడా, అవును సార్, మా చెల్లి చదవట్లేదని మా డాడీ ఇప్పుడు రోజు తిడుతున్నారు అనగానే, షటప్, ఇప్పుడు ఆ పిల్లకి నేనేమైనా ట్యూషన్ పెట్టించాలా అని గట్టిగా అరిచి, హనీ వీళ్ళందరినీ జాగ్రత్తగా కాపాడు, లేదంటే అమరేంద్ర మనం చెప్పిన మాట వినడు, ఈ ఫ్యామిలీ మన చేతుల్లో ఉన్నంత వరకే అమర్ మన మాట వింటాడు అంటూ ఆ టెర్రరిస్ట్ అక్కడి నుండి వెళ్ళిపోగా, బాగి తన యాక్టింగ్ స్టార్ట్ చేసి, ఇప్పుడు మేమందరం అమరేంద్ర ఫ్యామిలీ కదా, మనోహరి, యాదమ్మ, రాథోడ్ ముగ్గురు, మీరు ముగ్గురు మా ఫ్యామిలీ కాదు కదా, మీరు అదే విషయం చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని అంటూ ఉంటుంది బాగి. కానీ చెంబా మనోహరి సంతోషపడగా, రాథోడ్ మాత్రం లేదు మిస్సమ్మ, నేను చచ్చినా మీతోటే, కావాలంటే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు అని అంటూ ఉండగా, అక్కడున్న ఒక లేడీ టెర్రరిస్ట్తో, అవును మేడం, మేమిద్దరం తన ఫ్యామిలీ కాము, అమరేంద్ర ఫ్యామిలీ కాము, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము వెళ్ళిపోతాం అని మనోహరి అంటూ ఉండగా, అవునా, మీరు ఆ ఫ్యామిలీ కాదా, అటువంటప్పుడు వాళ్ళతో ఎందుకున్నారు అని ఆవిడ అంటూ ఉండగా, వీళ్ళు సైలెంట్గా ఉండగా బాగి రాథోడ్కి సైగ చేస్తుంది. అవునవును, వాళ్ళిద్దరూ మా అమర్ సార్ ఫ్యామిలీ కాదు, కానీ ఆ మనోహరి మేడం మా సార్కి కాబోయే భార్య, అమరేంద్ర సార్ మనోహరి మేడం పెళ్లి చేసుకోబోతున్నారు అని అనగానే యాదమ్మ షాక్ అవ్వగా, మనోహరి సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి, అమర్ పెళ్లి చేసుకోబోతున్నాడా అని అంటూ ఉంటుంది ఆ హనీ టెర్రరిస్ట్. అవును మేడం, మా మనోహరి మేడం చాలా గ్రేట్, అసలు అలా కట్టి పడేసారా, కానీ లేదంటే ఇప్పటికే మీ చెంపలు వాయగొట్టేది, మీ కాళ్ళు చేతులు విరగ్గొట్టేది, మా అమరేంద్ర సార్ కోసం మా మనోహరి మేడం ఏదైనా చేస్తుంది అని అంటూ ఉండగా, ఆ టెర్రరిస్ట్ మనోహరిని చంపేసేలా చూస్తూ ఉంటుంది. మనోహరి భయపడుతూ, ఆపండి, ఇంకా నాకు ఇప్పుడు ఎలివేషన్ అవసరం లేదు అని అంటూ ఉండగా, బాగి కూడా, అవును మేడం, మనోహరి గారు అంటే మా అమరేంద్ర గారికి చాలా ఇష్టం అని అంటూ ఉండగా, ఇక ఏంటే ఒసై, నా కాళ్ళు చేతులు విరగొడతావా, నన్ను చంపేస్తావా అని అంటూ మనోహరి చెంప పగలగొడుతుంది. మనోహరి చెంపపై 5,000 అచ్చులు పడతాయి. కోపంగా చూస్తుంది మనోహరి, మరో చెంప కూడా పగలగొడుతుంది. నోటి నుండి రక్తం వస్తుంది మనోహరికి. ఏంటి యాదమ్మ, మీ మేడం అంటే నీకు ప్రాణం కదా, మీ మేడం కోసం నువ్వేదైనా చేస్తావు కదా అని అంటూ ఉండగా చెంబా షాక్ అవుతుంది. ఏంటే మీ మేడం కోసం ఏదైనా చేస్తావా అని అంటూ ఉండగా, అలా కట్లతో కాదు, ఆ కట్లు విప్పి చూడండి, ఆ యాదమ్మ మిమ్మల్ని చంపేస్తుంది అని అనగానే యాదమ్మ చెంపలు కూడా వాయకొడుతుంది ఆ లేడీ టెర్రరిస్ట్. ఆపండి మేడం, మీరు సైలెంట్గా ఉండండి, మమ్మల్ని కొట్టించడానికే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది అంటూ ఉండగా, మళ్ళీ ఏదో బాగి మాట్లాడబోతుండగా, బాగి మాకు ఎలివేషన్ అవసరం లేదు అని అనగానే, లేదు, నువ్వు అమరేంద్ర కోసం ఏం చేస్తావో చెప్పానంతే అంటూ ఉండగా, రాంగ్ టైమింగ్ బాగి అని అంటుంది మనోహరి. సారీ మనోహరి అంటుంది బాగి యాక్టింగ్ చేస్తూ. మరోవైపు టెర్రరిస్ట్ బాస్ మళ్ళీ అమర్కి కాల్ చేయగా మేజర్ కాల్ ఎత్తుతాడు. అమరేంద్ర లేడా అంటూ ఉండగా, నేనే ఆపరేషన్ డీల్ చేస్తున్నాను, మీకేం కావాలి చెప్పండి అని అంటూ ఉండగా, మా వాళ్ళని రేపు 9 రిలీజ్ చేయాలి అని అంటూ ఉండగా, ఓకే, మీ డిమాండ్స్కి మేము ఒప్పుకుంటున్నాం, ప్రాసెస్ స్టార్ట్ చేశాం అని అంటాడు మేజర్. అమర్ కోపంతో ఊగిపోతూ ఉండగా, మాకు ఒక హెలికాప్టర్ కూడా కావాలి అంటూ ఉండగా, ఇప్పటికిప్పుడు హెలికాప్టర్ ఎలా వస్తుంది అని మేజర్ అనగానే, మేము సేఫ్టీగా వెళ్ళిపోవడానికి మాకు కావాలి, లేదంటే అమరేంద్ర ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాం, ఒక్క అమరేంద్ర ఫ్యామిలీతో వదిలిపెట్టాం, అక్కడున్న ప్రతి సోల్జర్ ఫ్యామిలీని చంపుకుంటూ పోతాం, కాబట్టి మేము అడిగినవి
సిద్ధం చేయండి అనగానే సరే అంటూ మేజర్ కాల్ కట్ చేస్తాడు. ప్లాన్ ఏ బి సి కూడా ఉన్నాయని ఆ టెర్రరిస్ట్ బాస్ చెప్పగానే అమరేంద్ర మేజర్ ఆలోచనలో పడిపోతారు. ఇక నువ్వు ఆపరేషన్కి దూరంగా ఉండు, మనం మీ ఫ్యామిలీని రెస్క్యూ చేయడం తప్ప వేరే పని లేదు అని అంటూ ఉంటాడు మేజర్. కోపంతో ఊగిపోతాడు అమరేంద్ర. అమరేంద్ర తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.